హాయ్, వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో హెల్దీగా కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కప్ కేక్స్ చేయడానికి మనకైతే ఓవెన్ అవసరం లేదు, ఎగ్ అవసరం లేదండి, మైదా కూడా అవసరం లేదు. హెల్దీగా సాఫ్ట్గా ఉండే కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దామా. ముందుగా అయితే ఒక మిక్సీ బౌల్ తీసుకుందామండి. అందులో నేను ఒక గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను, మీరు ఏదైనా ఒకటే తీసుకోండి. ఒక గ్లాస్ చక్కెర అయితే వేసుకున్నానండి. అలానే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. నేనైతే బ్రూ తీసుకున్నాను ఫ్లేవర్ కోసం, మీకు నచ్చకుంటే వదిలేయండి. అదే గ్లాస్తో హాఫ్ అయితే పెరుగు తీసుకుంటున్నాను. అలానే ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి, 3.5 స్పూన్ అయితే. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకుందాం మనం. ఆయిల్ యాడ్ చేసుకున్నాక చూడండి, మిక్సీ పట్టుకున్నాక మనకు సాఫ్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఇందులో మనం ఇప్పుడు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుందాము. అదే గ్లాస్తో 2 గ్లాసుల గోధుమ పిండిని మనం యాడ్ చేసుకుందాము. నేనైతే నాకు అవైలబుల్గా లేదని చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి, మిక్సీ జారు. మీరు పెద్దది తీసుకోండి, ఈజీగా ఉంటుంది మిక్సీ పట్టుకోవడానికి. ఇప్పుడైతే టీ గ్లాస్తో కాచి చల్లార్చిన పాలండి, హాఫ్ గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. ముందు మిక్సీ పడదాము, సరిపోకుంటే ఇంకో హాఫ్ అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, మనకు సరిపోలేదు, ఇంకో హాఫ్ అయితే మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. చూడండి, కన్సిస్టెన్సీ సరిపోయింది కదా, ఇలా ఉంటే బాగా వస్తుంది మన కేక్ అయితే. దీన్నంతా ఒక బౌల్లో అయితే వేసుకుందామండి. కేక్ అయితే బాగా వస్తుందండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ లేనప్పుడు ఇలా చేసి పెట్టచ్చు ఈవినింగ్ టైంలో. ఇప్పుడు మనం ఇందులో సోడా పొడి, అంటే మనం ఇడ్లీ దోశలోకి వాడుకుంటాం కదా, ఆ సోడా పొడి అయితే కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నానండి, బేకింగ్ సోడా. అలానే అదే స్పూన్తో ఫుల్ స్పూన్ అయితే నేను బేకింగ్ పౌడర్ అండి, ఇదైతే కేక్స్ని చేసుకోవడానికి అయితే వాడతారు, షాప్స్లో మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని పాలైతే వేసుకుందాము. ఆ బేకింగ్ సోడాలో కొద్దిగా పాలు. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకే డైరెక్షన్లో మనం కలుపుకుందాము. మనకు విస్కర్ కూడా ఏం అవసరం లేదండి, స్పూన్తో అయితే సరిపోతుంది. విస్కర్తో కూడా కలుపుకోవచ్చు, మనకు దీనికి ఏం బీటర్ కూడా అవసరం లేదు. ఈజీగా ఒక 3 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే మనకు బాగా కేక్ అయితే ఫ్లఫీగా వస్తుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలపచ్చు. చూడండి, మనకు కొంచెము ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల పిండి బాగా పొంగినట్లు అనిపిస్తుంది. చూడండి, నేను ఈ కప్స్ అయితే తీసుకున్నానండి, మీరు టీ గ్లాసుల్లో కానీ అలా అయినా చేసుకోవచ్చు. ఇందులో మనం ఫుల్గా వేసుకోకుండా ఒక హాఫ్ మైన వేసుకుంటున్నాను, మనకు పొంగుతుంది కదా కేక్ అయితే, అలా వేసుకుంటున్నానండి. ఒకసారి ఇలా కింద ట్యాప్ చేద్దాము, కొడితే ఏమన్నా మధ్యలో గ్యాప్స్ ఉంటే పోతుంది, కేక్ బాగా పొంగుతుంది. ఇందులో అయితే నేను బాదం జీడిపప్పులు కొంచెం కట్ చేసి అయితే ముక్కలు గార్నిష్ చేసుకోవడానికి అయితే వేసుకుంటున్నాను, మీకు నచ్చకుంటే వేసుకోవద్దు. పిల్లలు కూడా ఇలా అయితే తినేస్తారు కదా, అలానే బాదం జీడిపప్పులు. కొంచెం కలర్ఫుల్గా కలపడానికి నేను కాఫీ పౌడర్ అయితే యాడ్ చేశాను, మీకు కోకో పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, వెనిలా ఎసెన్షియల్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ముందుగా నేనైతే కుక్కర్ని తీసుకొని ప్రీహీట్ చేసుకున్నానండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడైతే మనము ఈ కప్ కేక్స్ని అయితే ఈ కుక్కర్లో పెట్టుకుందామండి. చూడండి, ప్రీహీట్ అయితే అయింది 10 మినిట్స్. మనం ఈ కప్స్ని అయితే దీంట్లో పెట్టుకుందాము. మనం ఫిల్ చేసాం కదా, అవి జాగ్రత్తగా పెట్టుకోవాలి, కాలుతుందండి, ముందుగా అది కాలింది అది బాగా. కుక్కర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి ఖచ్చితంగా ఈ కప్ కేక్స్ అవ్వడానికి, మీడియం ఫ్లేమ్లో. చూడండి, అన్నీ పెట్టుకోవాలి ఇట్లా. నేనైతే కొంచెము మెర్సీగానే పెట్టాను, మళ్ళీ ఒకటి పక్కన పెట్టలేక, మీరు కొంచెం ఫ్రీగా పెట్టుకోండి. చూడండి, ఇప్పుడైతే మనము కుక్కర్కి రబ్బర్ అయితే తీయాలండి.
నేను రబ్బర్ తీసా కానీ విజిల్ తీయడం మర్చిపోయినా, అయినా ఏం కాలేదు. మీరైతే విజిల్ రబ్బరు ఖచ్చితంగా తీయండి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామా. చూడండి, కప్ కేక్స్ మనకు బాగా పొంగాయి కదా. ఇప్పుడు మనం చూద్దామా ఉడికిందో లేదో కేకు. నేను టూత్ పీక్తో చూస్తున్నానండి. చూడండి, మనకు పిండి అంటుకోలేదు, ఉడికింది బాగా. ఇప్పుడు వీటిని అయితే బాగా చల్లారనివ్వాలండి. ఒక 5 నిమిషాలు బాగా చల్లారితే మనకు బాగా వస్తుంది కప్ కేకు నీట్గా. చూడండి, నేనైతే ఇప్పుడు కట్ చేసి చూస్తున్నాను. ఆ పేపరు సిజర్స్తో కట్ చేస్తున్నాను. మీరు నార్మల్గా అయినా తీయచ్చు. చూడండి, మనం ఇలా కప్ కేక్స్ని టీ గ్లాసులో కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం నెయ్యి అప్లై చేసి మైదా పిండి డస్టింగ్ చేసి మనం ఇలా చేసుకోవచ్చు, వస్తాయి మనకు. వీటిని కొంచెం చల్లారాకే తీయాలండి, అప్పుడే తీస్తే సరిగా రావు. చూడండి, ఇలా నిదానంగా తీస్తే మనకు నీట్గా వస్తుంది ఆ పేపర్ అంతా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అందరికీ వస్తాయండి. కానీ నా వేలు నేను చూపిస్తున్నాను ఈ కప్ కేక్స్. చూడండి, చాలా బాగా వచ్చింది కదా, సాఫ్ట్గా కూడా వచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి, బాగా నచ్చింది వాళ్ళకైతే కప్ కేకు. చూడండి, మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ like, share and subscribe to my channel. Thanks for watching.